ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నవవధువు దుర్మరణం చెందింది. పెళ్లైన 3 రోజులకే మృత్యు కాటేసింది. పీజీ ప్రవేశ పరీక్షకు హాజరై భర్త బైక్పై తిరిగొస్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు మునిగిపోయారు. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి 3 రోజులకే ఆ నవవధువుకి 100 ఏళ్లు నిండిపోయారు. కాళ్ల పారాని ఆరకముందే కాటికి చేరుకుంది. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ నవవధువు ప్రాణం తీసింది. బైక్పై భర్త భుజం మీద చేయి వేసుకుని వస్తున్న ఆమె ఆనందం క్షణాల్లో ఆవిరై రక్తంలా పారింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిలకు ధర్మపురి మండలానికి చెందిన రాజు అనే యువకుడికి 3 రోజుల క్రితం వివాహమైంది. ఈ క్రమంలోనే పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలోకి ఓ కాలేజ్కి వెళ్లింది. పరీక్ష అనంతరం భర్త రాజుతో బైక్పై కరీంనగర్ వైపు వెళ్తూ ఉండగా ఓ వాహనం ఢీకొట్టగా రోడ్డుపై పడిపోయింది. దీంతో వెనక వచ్చిన లారీ ఆమె అఖిల తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అసలు రోడ్డు మీద కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. విగత జీవిగా ఆ నవవధువు 3 రోజుల ముందే పెళ్లి చేసుకున్న ఆ నవవధువు అఖిల బాడీ అక్కడ మనకి కనిపిస్తుంది. చాలా దారుణంగా ఉంది. భర్త ముందే తనువు చాలించింది. భర్తకు కూడా తీవ్ర గాయాలన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ఈ మధ్య కాలంలో తరచూ మనం చూస్తున్నాం, కొంతమంది ఇష్టం లేక పెళ్లిళ్ళు చేసుకుని భర్తలను చంపేస్తున్నారు. అలాగే కొంతమంది ఇష్టం లేక పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి వాళ్లే మహిళలు తనువులు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల ఉదంతం కూడా ఒక రకంగా విషాదకరంగా ముగిసిందని అనుకోవచ్చు. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అనుకోకుండా ఎగ్జామ్ రాసి రిటర్న్లో తన భర్తతో వస్తుంది. చాలా హాయిగా చాలా హ్యాపీగా కూడా తన అక్కడి నుంచి ఎగ్జామ్ బాగా రాసి బయలుదేరింది. భర్తతో తిరిగి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈ క్షణంలోనే అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో లారీ రూపంలో ఈరోజు ఆమె మృత్యువు కబలించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో కూరుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా కాళ్ల పారాని ఆరలేదు. అలాగే వేసిన పందిళ్ళు వేసినట్లే ఉన్నాయి. ఈలోపే ఎగ్జామ్కి వెళ్ళింది. ఎగ్జామ్ కూడా చాలా హ్యాపీగా రాసింది. తిరిగి వచ్చే క్రమంలో లారీ రూపంలో దూసుకొచ్చింది మృత్యువు. ఆ నవవధువు ప్రాణం తీసింది. బైక్పై భర్త భుజం మీద చేయి వేసుకుని చాలా హాయిగా వస్తున్న ఆమె ఆనందం క్షణాల్లో ఆవిరై రక్తంలా పారింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిలకు ధర్మపురి మండలానికి చెందిన రాజు అనే యువకుడితో 3 రోజుల క్రితం వివాహమైంది. ఈ క్రమంలోనే పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలోకి ఓ కాలేజీలోకి వెళ్ళింది. పరీక్ష అనంతరం భర్త రాజుతో బైక్పై కరీంనగర్ వైపు వస్తూ ఉండగా ఓ వాహనం ఢీకొట్టగా రోడ్డుపై ఒక్కసారిగా పడిపోయింది. దీంతో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె తలపై వెళ్లడంతో అక్కడికక్కడే వధువు మృతి చెందినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.